శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని ధనుసు రాశి వారు అష్టమి శనివారం రోజు రావడం, అమావాస్య శనివారం రోజు రావడం, అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి, అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలు అనేక మందితో విభేదాలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ శని కారణం వలన ఏ పని చేసినా వద్దు, కుదరదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ డెవలప్ చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమ